ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో కొద్దిగా మళ్ళీ పుల్ బ్యాక్ కనిపిస్తుంది. 20 పాయింట్స్ దాకా లోయర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. 46 పాయింట్ల నష్టంతో ప్రస్తుతానికి 9870 పాయింట్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 206 పాయింట్ల నష్టంతో 31,869 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మళ్ళీ మనకి ఒక పుల్ బ్యాక్ లాంటిది కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన మార్కెట్స్ మనకి ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా అంటే యూరోపియన్ మార్కెట్స్లో మాత్రం కాస్త ఫ్లాట్ టు నెగిటివ్ ట్రెండే కనిపిస్తుంది. మేబీ కొన్ని సెక్టార్స్లో వస్తున్న బయింగ్ కూడా ఇందుకు దోహదపడుతుందని చెప్పుకోవాలి. ఎఫ్ఎంసీజీతో పాటు కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటే వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ 3 సెక్టార్లో నష్టాలు ట్రేడ్ అవుతుంటే దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 113 పాయింట్స్ గెయిన్తో ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్యూటీ స్ట్రెంత్ కనబడుతుంది. ఐటీ కూడా కొద్ది గొప్ప పాజిటివ్గానే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 2 సెక్టార్స్లో ఇవాళ సెల్లింగ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇప్పటివరకు ఉన్న స్టాక్స్లో ఏసీసీ, ఏషియన్ పెయింట్స్, జీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే ఐటీసీ స్టిల్ ఇప్పటికీ 13% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ 2% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. గెయిల్, అరబిందో ఫార్మా, టాటా పవర్ ఇవన్నీ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. ఇనీషియల్ ట్రేడింగ్ కామెంట్స్, మార్కెట్ కామెంట్స్ తెలుసుకొని కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఎలాంటి వీతో ఉన్నారు సుందర్ గారు? మీరు లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దగ్గర రికవరీ కనిపించింది. అయితే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కాస్త ఫ్లాట్ టు వీక్గా ఉన్నప్పటికీ మళ్ళీ మన మార్కెట్స్ స్ట్రెంత్ కనబడుతుంది. మేబీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో, లాస్ట్ 45 మినిట్స్లో ఏమైనా బయింగ్ యాక్టివిటీ కనిపించచ్చా? ఇంకా మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంట్రాడే కొంచెం రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక 20-30 పాయింట్స్ లోయర్ నుంచి రికవరీ అయ్యి 9,850 పైన స్టెబిలైజ్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ డిక్లైన్స్ తక్కువగా ఉన్నాయి, అడ్వాన్స్తో బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి అక్కడక్కడ స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాము. పూర్తిగా ఐటీసీ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ ఇంత పడినట్టుగా కనిపిస్తోంది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ జనరల్గా సెంటిమెంట్ ఇండికేటర్ అయిన బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో మార్కెట్లో పెద్ద ఏమీ వీక్నెస్ కనిపించట్లేదు అనుకోవచ్చు. సో పూర్తిగా ఇది ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇంట్రాడే చూస్తే కనుక 9,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బహుశా ఆ లెవెల్ దగ్గర నిలబడితే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది అనుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీధర్ కాలర్, అడగండి శ్రీధర్. $660 ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఎంతకాలం తీసుకున్నారు? మీరు ఎన్ని రోజులకు తీసుకున్నారు శ్రీధర్? ఓకే, అది అడగట్లేదు. ఎంతకాలానికి అంటే షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ గురించి తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఓకే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఈ మధ్య కాలంలో బాగా వాలటిలిటీ మనం చూస్తాము. లిస్ట్ అయినప్పుడు చూస్తే కనుక జూలై 10న బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. ఆ తర్వాత కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. మొన్న ఒక 2 రోజుల క్రితం చూస్తే కనుక ఒక షార్ప్ ర్యాలీ తర్వాత ఒక నీజర్క్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఏయూ ఫైనాన్స్ పట్ల పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది, పాజిటివ్ రేటింగ్స్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఒక స్వల్ప రియాక్షన్ అనుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, అందువల్ల కొంచెం టైమింగ్ వీక్గా ఉండడంతో కొంచెం స్వల్ప లాస్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, జీటీపీఎల్ రీసెంట్గా లిస్ట్ అయిన జీటీపీఎల్ హ్యాత్వే కూడా, బట్ వెన్ కంపేర్డ్ విత్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అంత స్టీప్ ఫాల్ అయితే రాలేదు. బట్ 198 లెవెల్స్ నుంచి 170 లెవెల్స్కి రావడం చూసాం. అంటే జస్ట్ ఒక 8-10% దాకా క్రాక్ అయింది. బట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ మాత్రం 25% దాకా పడిందని చెప్పుకోవచ్చు. స్టిల్ జీటీపీఎల్ ఎలా కనిపిస్తుంది? జీటీపీఎల్లో పెద్ద యాక్టివిటీ కనిపించట్లేదు. జీటీపీఎల్ చూస్తే కనుక లిస్ట్ అయినప్పుడు కూడా చూస్తే కనుక ఒక సబ్డ్యూడ్ మోడెస్ట్ ట్రెండ్ మనం చూస్తున్నాము. జస్ట్ ఒక 5-10% మధ్యనే ఊగిసలాటం మనం చూస్తున్నాము. మొన్న జూలై 4th నుంచి కంపేర్ చేస్తే కనుక జీటీపీఎల్లో పెద్ద మూమెంట్ ఏం కనిపించట్లేదు. ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ రావాలి. ఈ మీడియా కేబుల్ రంగంలో ఉన్న జీటీపీఎల్ హ్యాత్వే కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి. ఏదైనా కొంచెం పాజిటివ్ ట్రిగర్స్, పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చేంత వరకు ఈ సైడ్ వేస్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి పెద్ద ర్యాలీ కూడా రాలేదు కాబట్టి ఈ లెవెల్లో కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రాజు మెయిల్ చేశారు, 1000 షేర్స్ ఐటీసీ 323 రూపీస్లో తీసుకున్నారట. షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ ఆర్ ఎగ్జిట్?
మేబీ ఈ రోజు అంతా ఎగ్జిట్ అవ్వాల్సినంత అవసరం లేకపోవచ్చు అండి, ఎందుకంటే నీజర్ రియాక్షన్ నేపథ్యంలో భారీ క్రాక్ కనిపించింది. 15% దాకా స్టాక్ క్రాక్ అయింది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ కొద్ది గొప్ప బయింగ్ అయితే కనిపిస్తుంది. చాలా బల్క్ డీల్స్ కూడా ఇవాళ జరిగాయి 290 ఆడ్ లెవెల్స్లో. 323లో బయింగ్. అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనకి 10% దాకా క్రాక్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఐటీసీ చూస్తే కనుక బాగా పాజిటివ్ సెంటిమెంట్లో ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నాయి. అందులో ఐటీసీ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ మూవ్ చూసాము. ఫండమెంటల్గా కూడా బాగా పాజిటివ్ డెవలప్మెంట్ కూడా మనం చూసాము. ఇవాళ పడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక సిగరెట్ మీద సెస్ ఇంక్రీస్ అయింది కాబట్టి నీజర్కి రియాక్షన్ రావడం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్లో ఎగ్జిట్ అవడానికి కూడా ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. ఇప్పుడు చూస్తే కనుక ఐటీసీ కొంచెం లోయర్ రేట్ నుంచి ఒక స్వల్ప రికవరీ మనం చూస్తున్నాము. కానీ ఇవాళ వచ్చిన ఒక న్యూస్ డెఫినెట్గా ఒక షార్ట్ టర్మ్లో నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ కొంచెం ఒడిదొడుగులు తట్టుకున్నాక మళ్ళీ మేజర్ ట్రెండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్లోకి మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఐటీసీ. సో ప్రస్తుతానికి కొంచెం ఈ నెగిటివ్ న్యూస్ ఫ్యాక్టరీని అయిపోయిన తర్వాత కొంచెం జీర్ణించుకున్నాక మళ్ళీ అండర్లైనింగ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి ఐటీసీ. ఒక కొంచెం ఓపికగా వెయిట్ చేస్తారంటే మీకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒంగోలు నుంచి శేఖర్ మరొకాలు. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, ఫ్యూచర్స్ ఆర్కామ్ అండ్ ఐడిబి అటెంప్ట్ చేసుకోవచ్చా ఇప్పుడు ఏమన్నా? బాగా వీక్గా ఉన్న స్టాక్ ఈ మధ్య చూస్తే కనుక ఆర్కామ్ ముఖ్యంగా బాగా పడిన స్టాక్ 40 రూపాయల నుంచి 17-18 వరకు పడి ఇప్పుడు ఒక స్వల్ప రికవరీ చూసాము. ఆ రికవరీ తర్వాత కూడా 25 రూపీస్ కరెంట్ రేట్ దగ్గర రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. తీసుకోవచ్చు అంటే ఇది స్పెక్యులేటివ్ బై అవుతుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్పిఏ సంబంధించిన వరకు న్యూస్ రావటము పడటము మళ్ళీ కొంచెం ఏదైనా డెవలప్మెంట్ వస్తుందన్న వార్తలు రావడంతో ఒక పెరుగుతోంది తప్ప కానీ ఒక పూర్తిగా ఒక సస్టైన్డ్ ఒక ఫండమెంటల్ కారణాల వల్ల పెరగట్లేదు. కాబట్టి అండర్లైనింగ్ ట్రెండ్ కూడా బాగా వీక్గా ఉంది కాబట్టి ఆర్కామ్ని అవాయిడ్ చేయండి. స్పెక్యులేషన్లో ఉన్నట్టు పెరగచ్చు, బట్ ఓవరాల్గా ఇది రిస్కీ బెట్ అవుతుంది. ఐడిబిఐ బ్యాంక్ కూడా చూస్తే కనుక 85 రూపాయల నుంచి 52-54 వరకు పడింది. ఈ 2 వారాలుగా ఒక చాలా స్వల్ప రికవరీ మనం చూస్తున్నాము. ఈ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ మధ్య కొంచెం బాగాలేదు, ఫండమెంటల్గాను టెక్నికల్గాను పెద్ద ట్రేడింగ్ స్టాక్లా కనిపించట్లేదు. సో ఐడిబిఐ బ్యాంక్ కూడా అవాయిడ్ చేయండి. బట్ స్పెక్యులేషన్లో ఏమైనా కొంచెం సడన్ స్పర్ట్ రావచ్చు. బట్ ఓవరాల్గా మన ఫ్యూచర్స్ ట్రేడింగ్ తీసుకునేటప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉండాలి. అలాగే ఆ స్టాక్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ హిస్టారికల్గా ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా బాగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్గా ఉండాలి. సో అటువంటి పరిస్థితి ఈ 2 స్టాక్లోనూ కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. దీని బదులు మనకి బెటర్ అప్పుడప్పుడు డిస్కస్ చేస్తున్న స్టాక్స్లో ఎంటర్ అవ్వండి. ఫైన్, మరొక మెయిల్ కూడా మనం తీసుకుందాం. సాయి కృష్ణ అడుగుతున్నారు, డీసీబీ 203లో బై చేశారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? డీసీబీ హోల్డ్ చేయండి. డీసీబీ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో ఈ లాస్ట్ 6 మంత్స్గా బాగా అప్మూల్లో ఉన్న స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక డీసీబీ బ్యాంక్ కూడా ఈ లాస్ట్ 2 ఏళ్ళుగా బాగా అప్మూల్లో బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. డీసీబీ ఫెడరల్ బ్యాంకు 2 కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బ్రాంచెస్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూసాము. ప్రాఫిటబుల్ గ్రోత్ కూడా ఉంటుందనే ఒక వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాము. సో డీసీబీ వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత కూడా పెద్ద ఎక్స్పెన్సివ్గా కనిపించట్లేదు. సో కాబట్టి డీసీబీని హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. ఓకే, చలపతి అడుగుతున్నారు, సెంచరీ టెక్స్ని 1100 రూపాయల్లో తీసుకున్నట్టు హోల్డ్ చేసుకోవచ్చా? సెంచరీ టెక్స్టైల్స్ టెక్స్టైల్ రంగం కూడా బాగా చేస్తుంది. అందులో సెంచరీ టెక్స్టైల్స్ కూడా బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ పెర్ఫార్మెన్స్ కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంది. స్టాక్ మూమెంట్ కూడా చూస్తే కనుక 400 నుంచి 1200 వరకు ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ ఈ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా 3 రెట్లు పెరిగింది. ఈ లెవెల్లో చూస్తే కనుక 1200 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ ఉంది. ఆ 1200 కనుక బ్రేక్ అయిందంటే కనుక సెంచరీ టెక్స్టైల్స్ ఫర్దర్ న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ Q4 రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి సెంచరీ టెక్స్టైల్. 1200 దగ్గర షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది పైన నిలబడితే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే, అరుణ్ కుమార్ చెల్లా అడుగుతున్నారు, ఎన్బిసిసి, మనపురం ఫినాన్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, యూనిటెక్ ఈ స్టాక్స్ అని హోల్డ్ చేస్తున్నారు. 40% దాకా ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని రీఎంటర్ అవ్వచ్చా ఆర్ ఇలాగే హోల్డ్ చేసుకోవచ్చా? మనపురం ఫినాన్స్, ఎన్బిసిసి, ఎండ్యూరెన్స్, యూనిటెక్.
ఎన్బిసిసి, మన్నపురము, ఎండ్యూరెన్స్ ఈ 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయండి. అలాగే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్గా కూడా 6 మంత్స్ కూడా మన ర్యాలీలో కూడా బాగా అప్మూలా ఉన్న స్టాక్. ఈ 3 స్టాక్స్ నెక్స్ట్ 6 మంత్స్ కోసం ప్రాఫిట్లో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయండి. బాగా పెర్ఫామ్ చేసే స్టాక్. మనకి ఆ ప్రాఫిట్ని రైట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇంకా పీక్ రీచ్ అవ్వలేదు, మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగా బులిష్గా ఉంది కాబట్టి అన్నపురం, ఎండ్యూరెన్స్, ఎన్బిసిసి 3 హోల్డ్ చేయండి. కానీ యూనిటెక్ చూస్తే కనుక బాగా బేరిష్గా ఉన్న స్టాక్ ఈ మధ్య కాలంలో సడన్గా పెరిగింది. దాంట్లో కూడా మీరు ప్రాఫిట్స్లో ఉన్నారంటే బాగా లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. టైమింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా సపోర్ట్ లెవెల్స్ దగ్గర తీసుకున్నారు. బట్ యూనిటెక్ అయితే కొంచెం రిస్కీ బెట్టే అవుతుంది. కొంచెం ఓవరాల్గా వీక్ సెంటిమెంట్ ఉన్న స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా. అలాగే ఈ మధ్యకాలంలో ఒక స్పెక్యులేటివ్ మూమెంట్ తోటి పెరగటం మనం చూస్తున్నాము. ఆన్ ర్యాలీలో మీరు యూనిటెక్ని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, మరొక మెయిల్ సూర్యకృష్ణ మెయిల్ చేశారు. హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్ని 45 రూపీస్లో తీసుకున్నారట. ఇవాళ మంచి స్పట్ వచ్చింది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ గత కొంతకాలంగా చూస్తే కనుక బాగా సైడ్ వేస్లో ఉన్న స్టాక్ 40-50 రూపాయలు 60 రూపాయల మధ్యనే ఒక ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. ఇవాళ ఒక 17.5% 18% వరకు పెరిగి 55 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి ఇవాళ వచ్చిన డెవలప్మెంట్ కూడా, ఇవాళ మూవ్మెంట్ కూడా బాగా మీకు పాజిటివ్గానే ఉంది. ఫండమెంటల్గా మన Q4 కూడా రిజల్ట్స్ చూస్తే కనుక బాగా డిసప్పాయింటింగ్గా ఉంది. సడన్ స్పట్ వచ్చింది కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగానే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వండి హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ని. ఓకే, అండ్ బెంగళూరు నుంచి శ్రీరామ్ మరొక హలో అండి, ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఇండియన్ ఆయిల్. ఓకే ఓకే, ఇండియన్ ఆయిల్ 360 రూపీస్లో పే చేశారు. ఐఓసీని హోల్డ్ చేయండి. ఎందుకంటే ఐఓసీ చూస్తే కనుక గత 6 నెలలు గాను ఏడాది బట్టి చూస్తే కనుక బాగా అప్మూల్లో ఉన్న స్టాక్. ఒక స్టేజ్లో చూస్తే కనుక 100-120 రూపాయల నుంచి పెరుగుతూ 450 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. కాకపోతే 400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో క్లోజర్ టు 400 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక ఐటీసీ బాగా బులిష్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీసే. సో మీరు ఓవరాల్గా అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ మనం చూసాము. షార్ట్ టర్మ్ కరెక్షన్ తర్వాత 360-370 దగ్గర నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ఫర్దర్ అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం ర్యాలీలో షార్ట్ టర్మ్ అయితే 400-420 లెవెల్స్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సురేష్ అడుగుతున్నారు, ఇన్ఫీబీమ్ 950 రూపీస్లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? అలాగే ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? మేబీ 1100-1150 దగ్గర ఉన్నట్టుంది ఈ స్టాక్. ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా అప్మూల్లా చూస్తున్నాము. మనం మన 2016 ఫిబ్రవరి మార్చిలో చూస్తే కనుక 400 నుంచి 1450 రూపాయల వరకు వెళ్ళింది. ఆ మధ్య మార్చిలో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఈ మధ్య కొంచెం రికవరీ అవ్వటం మనం చూస్తున్నాము. సో ఇన్ఫీబీమ్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో అయితే కనుక ఒక చిన్న స్పర్ట్లో క్లోజర్ టు 1250-1300 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర మీరు ఇన్ఫీబీమ్ ఎగ్జిట్ అవ్వచ్చు. అజంతా ఫార్మా గురించి అడిగేందుకు శ్రీకాకుళం నుంచి చక్రవర్తి ఉన్నారు. అడగండి చక్రవర్తి. నమస్కారం అండి, చెప్పండి. తీసుకున్నారండి? తీసుకుందాం అనుకుంటున్నారు అజంతా ఫార్మా? ఓకే, లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఓకే, అజంతా ఫార్మా అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఆల్ ఫార్మా కంపెనీస్ ఇది కాస్త బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన ఫార్మా కంపెనీస్ని బాగా క్రాక్ డౌన్ కనిపించిన మేబీ వాటితో పోలిస్తే కాస్త బెటర్నే చెప్పుకోలేము అజంతా ఫార్మా. అలాంటి మీతో ఉన్నారు అజంతా ఫార్మా ప్రస్తుతం 1460-1465 దగ్గర ట్రేడ్ అవుతుంది. గత 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో అజంతా ఫార్మా బాగా పెర్ఫామ్ చేస్తుంది. 200 రూపాయల నుంచి 2000 రూపాయలు దాటింది. అంటే ఇంచుమించు మనకి స్టాక్ 10 బ్యాగర్ రావటం కూడా మనం చూస్తున్నాము. అలాగే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక అంతకత 4-5 ఏళ్ళుగా బాగా పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక స్వల్ప రెసిస్టెన్స్లోకి కరెక్షన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అజంతా ఫార్మా ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే మొన్న Q4 రిజల్ట్స్ మస్కు డిసప్పాయింటింగ్గా రావడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాం. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నప్పటికీ అజంతా ఫార్మా కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు వీటి పీర్స్తో కంపేర్ చేస్తే.
కాకపోతే మొన్న రిజల్ట్స్ డిక్లైన్ అవడంతో హయ్యర్ లెవెల్ నుంచి ఓవర్ బాట్ పొజిషన్ నుంచి కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 1450 1500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం మీరు అజంతా ఫార్మాని హోల్డ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి నరసింహ మరొకాలం అడిగి. నరసింహ చెప్పండి. ఓకే, విజయశాంతి బిల్డర్స్. ఓకే, విజయశాంతి ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకున్నా అన్నారు? ఐపీఓలో తీసుకున్నారు. ఓకే, ప్రస్తుతం 23 రూపాయల 50 పైసలు దగ్గర స్టాక్ ట్రేడ్ అయితే అవుతుంది. బాగా పెరిగింది కూడా ఈ మధ్యకాలంలో, దాదాపు 10-12 రూపాయల స్థాయి నుంచి డబల్ కూడా అయింది. ఏమైనా కనిపిస్తుందా పొటెన్షియల్ విజయశాంతి బిల్డర్స్లో, ఆర్ ఎగ్జిట్ అవ్వచ్చా? విజయశాంతి బిల్డర్స్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో అంత బాగా పెర్ఫామ్ చేయలేదు అనుకోవచ్చు. చాలా కాలం చూస్తే కనుక 2010 నుంచి బాగా బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాకు 50 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పడింది. 2015, 2016లో చూస్తే కనుక ఇదే రేంజ్లో ఉంది, పెద్ద మూమెంట్ కనిపించలేదు. పెర్ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ స్టాక్ ఈ సైడ్ వేస్ ఈ లోయర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవ్వడం అనుకుంటున్నాం. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక విజయశాంతి బిల్డర్స్కి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ రావటము, దానికి తోడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బాగా పికప్ అవడంతో ఈ స్టాక్ కూడా పెరిగింది. నా ఉద్దేశం అయితే 30-35 లెవెల్స్కి వచ్చిన తర్వాత విజయశాంతి బిల్డర్స్ని ఎగ్జిట్ అవ్వచ్చు. బాగా అండర్ పెర్ఫార్మింగ్ చేసిన స్టాక్ కాబట్టి మీకు ఒక అవకాశం ఆపర్చునిటీ హై లెవెల్లో వస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ వాల్యుయేషన్ పరంగా కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సుందర్ గారు అన్నట్టు ఫైనాన్షియల్స్ కూడా మెరుగవుతున్నాయి ఈ కంపెనీలో. లాస్ట్ 1 మంత్లోనే 22% దాకా పెరిగింది. ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 105% దాకా రిటర్న్, 1 ఇయర్లోనే 138% దాకా రిటర్న్ ఇచ్చింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడం, రియల్ ఎస్టేట్లో కొద్ది గొప్ప మొమెంటం రావడంతో ఈ మైక్రో క్యాప్ స్టాక్లో కూడా మేబీ కొద్దిగా అప్సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంతకాలం హోల్డ్ చేశారు కాబట్టి ఇవి చూడండి, కొద్ది రోజులు ఇంకేదైనా అప్సైడ్ వస్తే అమ్మి బయటపడే ప్రయత్నం చేసుకోవచ్చు ఈ విజయశాంతి బిల్డర్స్లో. ఓకే, ఇందిరా అడుగుతున్నారు GHCL అండ్ వోల్టాంప్. GHCL 275లో తీసుకున్నారు అండ్ మళ్ళీ 232లో యావరేజ్ చేసుకున్నారట. ఎలా ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? గుజరాత్ హెవీ కెమికల్ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్గా బాగా అప్మూవ్లో చూసాం. 50 రూపాయల నుంచి 300 రూపాయల వరకు వెళ్ళింది. 270 దగ్గర తీసుకున్నారంటే బాగా చేస్ చేసి హైయెస్ట్గా 280 దగ్గర రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు. మళ్ళీ మీరు 230 దగ్గర యావరేజ్ చేశారు కాబట్టి అంటే మీ కాస్ట్ ప్రైస్ కూడా 250 ఆ రేంజ్లో పడి ఉంటుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 300 నుంచి 230 వరకు కరెక్షన్ పూర్తయినట్టు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ వచ్చిన అప్ ట్రెండ్కి ఒక రీజనబుల్గా రీట్రేస్మెంట్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో 220, 230 దగ్గర ఈ కరెక్షన్ ట్రెండ్ ఆగి ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఫర్దర్ పెరిగినప్పుడు నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు 280, 290 అంటే ఇంత క్రితం వచ్చిన టాప్ పీక్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రైస్ కూడా మీరు కొంచెం తగ్గించుకున్నారు కాబట్టి యావరేజ్లో 280, 290కి వెళ్ళినప్పుడు మీకు ప్రాఫిట్లో ఉంటారు. కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే బాగా అప్ మూవ్లోనే ఉన్న స్టాక్ కాబట్టి. వోల్టాంప్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా బాగా అప్ మూవ్లో ఉన్న స్టాక్, ఫండమెంటల్గాను టెక్నికల్గాను బుల్లిష్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. హైయర్ లెవెల్లో చూస్తే కనుక 1400 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1400 పైన కనుక బ్రేక్ అయిందంటే కనుక అప్పుడు ఫర్దర్ అప్ మూవ్ 1600, 1700, 2008 పీక్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో వోల్టాంప్ కూడా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. ఫైన్ దెన్ దట్ నోట్ స్టిల్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ 49 పాయింట్స్ దాకా నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ సెన్సెక్స్ కూడా అదే మొమెంటం 230 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 9866, 9867, మేబీ 9870 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 18 to 20 పాయింట్స్ దాకా రికవరీ అయితే మార్కెట్స్లో కనిపిస్తుంది, చూడాలి. బట్ స్టిల్ మేబీ 9850 పైన ఇవాళ క్లోజ్ అవుతుందా, అక్కడ సస్టైన్ అవుతుందా అని చెప్పి, ఎందుకంటే అక్కడ సుందరగా ఇప్పుడు ఏ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పీక్ లెవెల్ 9928 నుంచి ఆల్మోస్ట్ మనకి 40-70 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. పీక్ 52 వీక్ ఆర్ లైఫ్ టైమ్ హై దగ్గర నుంచి. ఐటీసీ బికాజ్ ఇవాళ మార్కెట్స్ను పడేయడానికి ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవాలి. వాళ్ళ ఐటీసీ అండ్ రిలయన్స్ ఈ 2 స్టాక్స్ కనుక ఇంత నెగిటివ్గా రియాక్ట్ కాకపోయింటే మేబీ మన మార్కెట్స్ 99 అబవ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి రెండు. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా ఈరోజు మార్కెట్స్లో?
మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ కానీ వీక్నెస్ కానీ ఏమీ కనిపించట్లేదు. మొన్న లాస్ట్ ఫ్రైడే మనం క్లోజింగ్లో కూడా చెప్పుకున్నట్టు మార్కెట్ ఓవర్బాట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న రియాక్షన్స్ వస్తాయి. ఇంత క్రితం ఉన్న స్పీడ్ అనేది కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఓవర్బాట్ పొజిషన్ నుంచి కొంచెం అడ్జస్ట్మెంట్ అయిపోయిన వెంటనే మామూలుగా మళ్ళీ మార్కెట్ ప్రివైలింగ్ అండర్లైనింగ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ బాగా పాజిటివ్గా ఉంది. ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి రికవరీ అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ట్రెండ్లో మార్పు కనిపించలేదు. కొంచెం ఏమైనా ట్రెండ్ కనుక రివర్స్ అయ్యేటే కనుక డెఫినెట్గా కొంచెం ఇండికేషన్స్ కనిపిస్తాయి. సో అటువంటి ఒక నెగటివ్ ప్యాటర్న్ అనేది మనకి కనిపించలేదు కాబట్టి ద ట్రెండ్ మే కంటిన్యూ టు బి పాజిటివ్. సో బహుశా 9,900 బహుశా ఇవాళ కానీ రేపు కానీ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. దానిపైన క్లోజ్ అవుతే ఫర్దర్ అప్ ట్రెండ్. ఇంట్రాడే సపోర్ట్ 9840 దగ్గర కనిపిస్తుంది. దాని కింద క్లోజ్ అవుతే దిగితే ట్రేడ్ అవుతే అప్పుడు ఒక స్వల్ప వీక్నెస్ ఉంది. బట్ ఇవన్నీ ఇంట్రాడే మైనర్ మూమెంట్స్. ఓవరాల్గా డైలీ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ట్రెండ్ బాగానే ఉంది కాబట్టి పొజిషన్ కానీ షార్ట్ టర్మ్కి కానీ ఇంకా లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా కనిపిస్తుంది. ఓకే, అలాంటి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. చేసి మళ్ళీ మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కీప్ వాచింగ్ TV5 Money.